నమస్తే దోస్తులు అందరు ఎట్లు నేను మాత్రం బాగున్నా. సో మీ అందరికి ఒక ఇన్ఫర్మేషన్, బైక్ ట్యాక్సీ, ర్యాపిడో, ఫుడ్ డెలివరీ అండ్ స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్ ఏ రైడర్కి అయినా సరే బైక్ ట్యాక్సీ చేసేవాళ్ళు, ఫుడ్ డెలివరీ చేసే వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. కొంచెం ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తేనే ఏంది ఏం కథ, ఎట్లా ప్రికాషన్ తీసుకోవాలి సేఫ్టీ కోసం అని చెప్పేసి ఈ వీడియోలో అయితే ఇన్ఫర్మేషన్గా అయితే ఉంటుంది. సో ముందుగా టాపిక్లోకి వస్తే ఈ ఇన్సిడెంట్స్ అనేది లాస్ట్ మంత్ అయితే జరిగింది. సో మనకి సుమన్ టీవీ నుంచి అయితే ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాతనే నా వరకు వచ్చింది. అంతకుముందు దాని గురించి అసలు ఎక్కడ టాపిక్ లేదు, సోషల్ మీడియాకు సంబంధించిన ఎవరు రెస్పాన్స్ కాలేరు. సో చాలామంది అంటారు మీరు ఎందుకు రియాక్ట్ అవుతలేరు అంటే, మన వరకు వస్తేనే కదా మనం రియాక్ట్ అయ్యేది, మనకి ఏం తెలియదు మనం ఎట్లా రియాక్ట్ అవుతాము. సో టాపిక్లోకి వెళ్ళిపోతే ఏంటంటే, గత 4 years నుంచి హైదరాబాద్లో బైక్ ట్యాక్సీ చేస్తున్న సంతోష్ రెడ్డి అన్న రీసెంట్గా జనవరి 8th రోజు నింగంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న రైల్వే అపార్ట్మెంట్ నియర్ బై అంట ఒక బుకింగ్ వచ్చిందంట. అన్నీ ఏంటంటే నార్మల్గా ఎప్పటికీ ఆ టైం వరకు చేసేవాళ్ళు ఏంటంటే సర్లే వెళ్దాం ఏమవుతుందిలే అనుకుని వెళ్ళిపోతారు. నైట్ టైంలో ఆ నియర్ బై రైల్వే స్టేషన్ కాబట్టి పబ్లిక్ ఉంటుందని చెప్పేసి అన్న కూడా నార్మల్గా వెళ్ళిపోయాను. సో అక్కడికి వెళ్ళేసరికి ఏమైందంటే ఎంటకించి వచ్చేసి ఒకటేసారి అన్నకి ఇట్లా ఇట్లా పట్టేసిరంట. ఇట్లా పట్టేయగానే అన్నకి బ్రీతింగ్ ఆడలేదంట. బ్రీతింగ్ ఆడిపోయేసరికి అన్నకి ఏం అర్థం కాలేదంట. ఆల్మోస్ట్ అన్న నేను చనిపోయినా అనే స్టేజ్కి వెళ్ళిపోయిందంట. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎక్కడికన్నా జంగల్ లెక్క లేకపోతే చీకటి ప్లేస్లోకి వెళ్ళిపోతే మీరు మీ ఫ్రెండ్స్ తోటి లైన్లో ఉండండి, మీ ఫ్రెండ్స్ తోటి మాట్లాడండి. సో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్తో లేకపోతే మీ కొలీగ్స్తో లేకపోతే మీ పర్సనల్గా ఎవరితో మాట్లాడాలనుకుంటే ఆ టైంలో మీరు కాల్లో లైన్లో ఉండండి. సో ఏంటంటే కొంచెం మీరు మాట్లాడుతుంటే మీకు ఆ ధైర్యం అనేది వస్తుంది. అండ్ మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అపోజిట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో రియాక్ట్ అయిపోతాడు, స్పీడ్గా రియాక్ట్ అయిపోతాడు. మీరు ఎక్కడున్నారు ఏం కథ అని చెప్పేసి మీరు స్టెప్ బై స్టెప్ చెప్తారు కాబట్టి అపోజిట్ పర్సన్ కూడా తెలుస్తుంది. సో అన్న ఒకటేసారి ఆయనకి పట్టుకోగానే ఆయనకి ఏం అర్థం కాలేదంట. అర్థం కాకపోయేసరికి అన్న కొట్లాడుతుండంట, పోయేటోళ్ళు అందరిని అడుగుతుండంట, ఎవరేం రెస్పాన్స్ ఇస్తలేరంట. బట్ అది నిజంగా ఈ సొసైటీ ఎసుంటుందో తెలియదు, కానీ పిలుస్తున్నా కానీ రాలేరు అంటే అసలు నిజంగా వాళ్ళకి హ్యాట్సప్ చెప్పాలి. ఒక మనిషి దగ్గర నుంచి అతని బండి గుంజుకొని వెళ్ళిపోతుంటే అతను ఆపుతుంటే కూడా ఆపుతారంట. అతని హైస్లో పెప్పర్ స్ప్రేని ఏదో స్ప్రే కొట్టిరంట. కొట్టంగానే కళ్ళు మొత్తం బ్లైండ్ అయిపోయినాయంట. అసలు ఏం కనిపిస్తలేదంట. మొత్తం నింకుతుండంట అందరిని పిలుస్తుండంట. సడన్గా ఏమైందంటే మన సంతోష్ రెడ్డి అన్న అందరికి పిలుస్తుండని చెప్పేసి ఒకడు ఏం చేసిండంటే షాక్తో పొడుజమని వచ్చిందంట. అప్పటికి అన్నకి ఫీజులు ఎగిరిపోయినాయి. అసలు అన్న నోట్లకించి మాటలు వస్తలేవంట. ఏం చేయాలో ఒకటి అర్థం కాకపోయేసరికి అసలు మెంటల్ ఎక్కిపోయిందంట అన్నకి. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, నైట్ టైంలో బైక్ ట్యాక్సీ కానీ స్విగ్గీ డెలివరీ చేసే వాళ్ళకు కొంచెం జాగ్రత్త అవుతుండండి. ఎందుకంటే మీరు ఎందుకు చేస్తారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా సైడ్ నుంచి చెప్తున్నా కాక, మీరు ఎందుకు చేస్తారు నైట్ టైంలో? పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చేసుకుంటే మీకు 1000 రూపాయలు వస్తాయి. మీ ఫ్యామిలీకి ఏదైనా ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉన్నా ఆ టైం వరకు అది చేస్తారు. కానీ నైట్ టైం ఎందుకు చేయాలి చెప్పు? నైట్ టైంలో చెప్తున్నావు కంపెనీ నుంచి మనకి ఎటువంటి ప్రెషర్ ఉండదు. ఒకటి, మనం బైక్ ట్యాక్సీ చేస్తున్నామంటే అది మన స్వతహాగా ఎవరికి ఒక దగ్గర పని చేయకుండా మనం పని చేస్తున్నాం అంతే. ఎవడో ఏదో అంటాడు అని చెప్పేసి నువ్వు నైట్ టైంలో చేయడం కానీ నైట్ మొత్తం చేయడం కానీ నీ హెల్త్ ఖరాబ్ చేసుకోవడము 90% మన మిస్టేక్ కాక. నిజంగా చెప్తున్నా, కంపెనీడు ఎటువంటి సపోర్ట్ చేయడు మనకు. ఫస్ట్ థింగ్ మన సేఫ్టీ మనం ఉండాలి. ఇన్ కేస్ నువ్వు నైట్ డ్యూటీ చేయాలి అనుకుంటే నీకు దమ్ము ఉండాలి. ఫస్ట్ నీకు దమ్ము ఉంటేనే నువ్వు నైట్ డ్యూటీ చేయి. ఒకడు వచ్చిండు నేను ఎదురిస్తున్నా అంటే మన గుద్ద వలగొడతా అనే దమ్ము ఉంటే నువ్వు నైట్ డ్యూటీ చేయి. లేదు అంటే నైట్ డ్యూటీ అస్సలు చేయకాక. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా స్విగ్గీ డెలివరీ బాయ్స్ని చాలామంది కొట్టిరు, నైట్ టైంలో కొట్టిరు, వాళ్ళ దగ్గర ఫుడ్ లాక్కున్నారు. సో అండ్ ఇంకోటి ఏంటంటే క్యాష్ ఆన్ డెలివరీ వచ్చిందంటే, సిఓడి వచ్చిందంటే మాత్రం అది చాలా ఎఫెక్ట్. అది నైట్ టైంలో కొంతమంది ఉంటారు ఏంటంటే జెన్యున్గా ఉండేవాళ్ళు నార్మల్గా వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు. కొంతమంది నైట్ టైంలో డ్రగ్ తీసుకోవడము, గంజాయి తీసుకోవడము, మందు తాగడము, అసలు వాళ్ళు ఏం చేస్తారంటే పార్సల్ పికప్ చేసుకొని ఏదో ఈ నియర్ బై బిల్డింగ్లు ఉంటే చూసినాం అక్కడ కాకుండా ఏదో జంగల్ అయితే బుక్ చేసుకుంటారు. ఆ టైంలో నువ్వు నియర్ బై పోయినా సరే కానీ వాడు ఏం చేస్తాడు, లోపడరా అని చెప్పేసి ఒకటేసారి అటాక్ చేస్తారు. సో దానివల్ల నువ్వు ఒక్కనే ఉంటావు, వాళ్ళు 10 మంది ఉంటారు. వాళ్ళు కొట్టి నేను చంపి ఎగిరిన పైసలు ఎగిరిన బండి ఆ ఫుడ్ మొత్తం తీసుకొని వెళ్ళిపోతారు. అప్పుడు నువ్వు ఊరికి చెప్తావు చెప్పు? కంపెనీడు రెస్పాండ్ ఇస్తాడా? కంపెనీడు నీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశాడు ఓన్లీ యాక్సిడెంట్ అయితే, ఒకవేళ నువ్వు హాస్పిటల్ పడితే ఆ బిల్లుకే నీకు ఇన్సూరెన్స్ అని క్లెయిమ్ చేశాడు. మిగతా వాటికి దేనికి చేయడు. అది నీ పర్సనల్ ప్రాబ్లము. ఇన్ కేస్ నీ దగ్గర నుంచి బండి
పైసలు ఆ ఫుడ్ గుంజుకొని నీ దగ్గర ఫోన్ ఉంటే నువ్వు కంపెనీకి కాల్ చేస్తే కంపెనీ నుంచి ప్రొవైడ్ చేసే పోలీసు వాళ్ళు వచ్చి ఆ నియర్ బై చెక్ చేస్తారు, లేకపోతే హెల్ప్లోకి వెళ్ళేసి ఎమర్జెన్సీ కాల్ చేస్తే అది పోలీసు వాళ్ళకి వెళ్ళిపోతుంది. నువ్వు వాళ్ళు వచ్చేలోపు నీకు కొట్టో చంపో ఏదో ఒకటి చేస్తారు. స్విగ్గీ చేసుకునే వాళ్ళు స్విగ్గీ చేసుకుంటారు, ర్యాపిడో చేసుకుంటారు. అది నైట్ టైంలో ఎందుకు చేసుకుంటారు? పొద్దున చేసుకోవచ్చు కదా, మధ్యాహ్నం చేసుకోవచ్చు కదా, నైట్ టైం ఎందుకు చేస్తారు? మీకు ఎందుకు అంత తిప్పలు? సరే, స్విగ్గీ అనేది ఏంటంటే నియర్ బై లొకేషన్లో మనకు 90% కొన్ని ఏరియాలు తెలుసు కాబట్టి నడుస్తుంది, నియర్ బై కాబట్టి. ఏదన్నా రైడ్ లాంగ్ వచ్చినప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ వచ్చినప్పుడు నీకు నియర్ బై తెలుస్తుంది కదా, అరే మనం ఇంతవరకు ఎండ్ మిగతా పోయినామంటే జంగల్ ఉంది అక్కడ ప్రాబ్లం అవుతుందని చెప్పి కస్టమర్ని ఇక్కడనే నువ్వు దమ్దమ్ చేసో వాళ్ళని ఇక్కడ రప్పించుకోవాలి. ఒకవేళ వాళ్ళు రాకపోతే వాళ్ళు కంప్లైంట్ ఇస్తే పోతే ఓన్ రాబోయ్ ఒకసారి సస్పెండ్ అయితే ఇంకోసారి పోయి జాయిన్ కావచ్చు ఆఫీస్లో అని చెప్పేసి అట్లా ఫిక్స్ కండి. కానీ వాళ్ళు రమ్మన్నారు ఎక్స్ట్రా టిప్ ఇస్తాము అని చెప్పేసి మీరైతే వెళ్ళకండి, ఓకేనా? స్విగ్గీలో చాలా అంటే చాలా జరిగినాయి. సో చాలామందిని చంపేసారు, వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ తీసుకొని ఫుడ్ తీసుకొని ఓన్లీ ఫుడ్ కోసం చంపేసిన రోజులు ఉన్నాయి. కొంచెం స్విగ్గీ డెలివరీ బాయ్స్ కానీ జొమాటో డెలివరీ బాయ్స్ కానీ కొంచెం జాగ్రత్త అవుతుండండి. అండ్ పాయింట్లోకి వస్తే ర్యాపిడో డెలివరీ బాయ్ది. సో ర్యాపిడో ఎలా అంటే హైదరాబాద్ మొత్తం దింపుతుంది కాక, నైట్ టైంలో మనకు 20% సర్చ్ వస్తుంది అని చెప్పేసి ఆశ కోసం మస్తు మంది వస్తారు. సో మీకు దండం పెడుతున్నా, ఆశ పడైతే ఎవ్వరు రాకండి. ఏమైతే తెలియదు ఏ సిచ్యువేషన్లో. ఎగ్జాంపుల్ చెప్తా, ఇప్పుడు నాకు నింగంపల్లి నుంచి మనకి కుక్కడపల్లి రైడ్ వచ్చిందంటే హ్యాపీగా మనకు ఒక 12-13 కిలోమీటర్లు వస్తుంది, వెళ్ళొచ్చు. ఎందుకంటే మెయిన్ రోడ్ మీదకి వెళ్ళిపోతాం కదా. అదే నాకు నింగంపల్లి నుంచి ఇటు సైడ్ మన బొల్లారము బాజ్పల్లి లోపలికి మొత్తం జంగల్ అవుటర్ రింగ్ రోడ్ సైడ్ వచ్చిందంటే ఎట్లుంటుంది చెప్పు? చాలామంది ఏం చేస్తారంటే ఈ నైట్ టైంలో, డే టైంలో నువ్వు లాంగ్ రైడ్ ఎంత లాంగ్ అయితే అంత లాంగ్ వెళ్ళిపోవచ్చు, నైట్ టైంలో వెళ్తే మాత్రం చాలా ఎఫెక్టివ్. నియర్ బై ఒకవేళ నువ్వు 12-1 గంటలకు చేసుకున్నా పర్లేదు, కానీ అది నువ్వు చేసుకున్నట్టు ఏదో లోకల్లో తీసుకో, 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ లోపే తీసుకో. ఆ 10 కిలోమీటర్లు ఐడియా ఉంది కదా, నైట్ టైంలో ఏ ప్లేస్లో చీకటి ఉంటుంది, ఏ ప్లేస్లో ప్రాబ్లం ఉంటుంది, ఏ ప్లేస్లో జంగల్ ఉంటే ఎవరు అటాక్ చేస్తారో మీకు అర్థమవుతుంది కదా. మీరు ఎందుకు అంత ప్రెజర్ తీసుకొని లాంగ్ రైడ్ రాగానే వెళ్ళిపోతావు? ఆ బ్రదరు జనవరి 8 రోజు ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్స్ అయిపోయిన తర్వాత 20-25 డేస్ వరకు అయితే అన్న అసలు మైండ్లోకి నుంచి పోలే అంట. ఇంటర్వ్యూ చూస్తే నాకే బాధ అనిపించింది. సో నార్మల్గా ఆఫీస్కి వెళ్ళి అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు కంప్లైంట్ అయితే చేసారు. ఈ బ్రదర్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కంపెనీ నుంచి అయితే ఒకటే చెప్తారు కాక 20,000 అవుతుందంట. నేను కంపెనీ నుంచి కాల్ చేసి మాట్లాడినా, నరేంద్ర అన్నకి మాట్లాడితే అన్న ఏమన్నాడంటే బైక్ అయితే తెప్పిస్తాం సండి, బైక్ అయితే తెప్పిస్తాము, అది కూడా మనం లాయర్తో మాట్లాడి లాయర్కి అమౌంట్ ఇచ్చి, యాక్చువల్లీ బైక్ వచ్చింది కానీ బట్ లాయర్తో మాట్లాడి ఆ ప్రొసెసర్ ఉంటాయంట మొత్తము. సో అవన్నీ మాట్లాడిన తర్వాత మనకు బైక్ అనేది వస్తుంది అని చెప్పిండు. సో మన రైడర్ సంతోషాన్ని ఏమంటుండే, నాకు మొబైల్ ఒకటే కావాలి, సో మీ దాంట్లో వర్క్ చేసినా కదా, సో నాకు ఏదన్నా ఒక చిన్న మొబైల్ ఇచ్చినా నాకు పర్లేదు, నేను మళ్ళీ కంటిన్యూస్గా చేస్తా, అండ్ సేఫ్ అండ్ సెక్యూరిటీ కూడా చూపేయండి అంటే. ఒకటి సంతోష్ అన్న, మన రైడర్లందరికీ ఒకటి చెప్తున్నా, కంపెనీ నుంచి ఎవరు సపోర్ట్ చేయడు కాక, ఎవడంటే ఎవరు సపోర్ట్ చేయడు. మన దమ్ము ఉంటేనే మనం నైట్ టైంలో చేసుకోవాలి, అంతే. మనం ఏం చేయలేము. ఒకటి చెప్తేను, మనకు కంపెనీ నుంచి ఒక పాలసీ ఉంది కాక, ఏంటంటే నీకు యాక్సిడెంట్ అయ్యి కాలుకు ఫ్రాక్చర్కు ఏదో ఫ్రాక్చర్ అయింది అంటే రిపోర్ట్స్ చూపిస్తేనే మనకి ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అయిపోతుంది. అదొక్కటే ఉంది. ఓడో వచ్చి కొట్టిండు, ఓడో వచ్చి చంపిండు అంటే కంపెనీ నుంచి మనకు ₹1 రాదు. చాలా అంటే చాలా జరుగుతున్నాయి కాక, చాలామంది చెప్తున్నా, ఇప్పుడు కాదు, నేను 2.5 years నుంచి ఇలాంటి అవేర్నెస్ వీడియోలు తీసిన. అండ్ ఇంకోటి వచ్చి ఏంటంటే చాలామంది ఏం చేస్తారంటే వితౌట్ హెల్మెట్ నైట్ టైంలో ఇష్టం వచ్చిన స్పీడ్ డ్రైవింగ్ చేస్తుండ్రు డ్రైవర్స్. సో స్విగ్గీ డెలివరీ బాయ్స్ అయితే మెయిన్గా బైక్ ట్యాక్సీ రైడర్ల కంటే స్విగ్గీ డెలివరీ బాయ్స్ ర్యాపిడో రైడర్లు అయితే చాలా డేంజర్గా అయితే వితౌట్ హెల్మెట్ రాంగ్ రూట్లో అయితే కొడుతుర్రు. సో నార్మల్గా బైక్ ట్యాక్సీ వాళ్ళు ఏంటంటే ఒకటే వేలో ఉంటుంది కాబట్టి తక్కువ మెయింటైన్ చేస్తారు. మన స్విగ్గీ డెలివరీ బాయ్స్ మన జొమాటో వాళ్ళు అయితే ఇష్టం వచ్చినట్లు నడిపిస్తున్నారు. కొంచెం చూసి డ్రైవింగ్ చేయని కాక, ఒక దరిద్రమైన హెల్మెట్, ఆ 200 హెల్మెట్ కాకుండా ఓ ₹1000 హెల్మెట్ తీసుకోండి. ఆ హెల్మెట్ పెట్టుకుంటే నీ అమ్మ మీరు ఏమైనా కింద పడ్డా కానీ కొంచెం మన ముఖం చూడడానికైనా మన తల్లిదండ్రులకు ఆ లాస్ట్ చూపు అనేది కనిపిస్తుంది. కొంచెం ఒక ₹1000 హెల్మెట్ కొనుక్కోండి, మీకు దండం పెడతా. అది నేను ఇప్పుడు కాదు, దగ్గర 2.5 years నుంచి చెప్తాను, హెల్మెట్ వాడండి అని చెప్పేసి. కొంచెం చూసుకొని డ్రైవింగ్ చేయండి. దాంతోపాటు రాంగ్ రూట్ వెళ్ళకండి. సిగ్నల్ జంపు ఎవడేం చేస్తాను, నేను చేస్తా, కొన్ని సిచ్యువేషన్లు చేస్తాం, దానికి లేదు. కానీ నైట్ టైంలో మాత్రం రాంగ్ రూట్ కానీ లేకపోతే సిగ్నల్ జంప్ కానీ ఇలాంటి చేయకండి. ఎందుకంటే మనం మంచిగా సరే కానీ ఆపోజిట్ వాడు మంచిగా రాడు.
కొంచెం ఆలోచించి డ్రైవింగ్ చేయండి. సో ఈ వీడియో మన రైడర్లు అందరు షేర్ చేయండి. ఒకటే ఫైనల్గా రిక్వెస్ట్ చేస్తున్నా, నైట్ టైంలో మాత్రము రైడ్స్ అయితే చేయకండి. చేస్తే 10 లోపే ఇంటికి వచ్చేటట్లు చూసుకోండి. స్విగ్గీలో మ్యాక్సిమం 12 వరకు ఉంటుంది కాబట్టి ఆ 12 వరకు 90% మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తోనో లేకపోతే మీ ఫ్రెండ్స్తోనో కాల్ అంటే లైన్లో పెట్టుకొని అయితే వెళ్ళండి. ఎందుకంటే ఏదైనా సడన్గా ఇన్సిడెంట్స్ జరిగితే మీకు ఏమైనా కాగానే అపోజిట్ పర్సన్ రియాక్ట్ అవుతారు కాబట్టి కొంచెం అది కూడా ఆలోచించుకోండి. అండ్ జొమాటో కూడా అంతే, జొమాటో కూడా హైదరాబాద్ మొత్తం దింపుతుంది కాబట్టి అది కూడా జాగ్రత్త అయితే ఉండండి. ఒకటే రిక్వెస్ట్, సిగ్నల్ జంప్ చేయకండి, రాంగ్ రూట్ వెళ్ళకండి, హెల్మెట్ వాడండి, స్పీడ్గా మాత్రం అస్సలు వెళ్ళకండి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మనం వాడే బండ్లే 100 నుంచి 150 cc, అవి ఏ టైంలో ఎటువంటి ప్రాబ్లం తెచ్చిపెడుతుందో తెలియదు. సో కొంచెం నా మాటలు అర్థం చేసుకొని మీరు కొంచెం చేస్తారో మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అండ్ సంతోష్ అన్నకి కూడా కంపెనీ నుంచి ఆ బైక్ ప్రొవైడ్ చేసిన తర్వాత మేబీ మన రైడర్లందరూ ఒకవేళ గ్యాదర్ అయిపోయి సంతోష్ అన్నకి హెల్ప్ చేద్దాము అనుకుంటే నేను ఒక్కసారి సంతోష్ అన్నని కలుస్తా. సంతోష్ అన్నని కలిసి నాకైతే డీటెయిల్స్ ఏం తెలియదు, ఏడుంటాడు ఏం కథ అని తెలియదు. ఒకవేళ అన్న ఈ వీడియో కన్నా అన్న రెస్పాన్స్ కానీ లేకపోతే ఈ వీడియో అన్న దగ్గర రీచ్ అయిపోయిన తర్వాత ఒకవేళ మనకు పాసిబుల్ ఉంటే అన్న దగ్గరకు పోయి మన యూనిటీ ఉన్నది కదా ఒకటి ర్యాపిడోకి సంబంధించిన గ్రూపు, అన్న వాళ్ళతో మాట్లాడుకొని తలో ఎంత వేసైనా సరే అన్నకు ఒక ఫోన్ అన్న ఇప్పిస్తామండి. అది అన్నను కలిసిన తర్వాత మాట్లాడి ప్లీజ్ జాగ్రత్త డ్రైవింగ్ చేయండి, అర్థం చేసుకోండి. ఈ యొక్క నేను స్విగ్గీ చేసిన, ర్యాపిడో చేసిన, ఊబర్ చేసిన దాంట్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో దీంట్లో అదే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కంపెనీ నుంచి మాత్రం మనకు ఎలాంటి సపోర్ట్ రాదు. సపోర్ట్ వచ్చేది మాత్రం మనకి ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడే మనకి ఏదైనా సపోర్ట్ వస్తుంది తప్పించి మిగతా టైంలో ఎటువంటి సపోర్ట్ రాదు. మనం వాళ్ళతో ఎంత నొల్లిపడ్డా సరే కానీ ఫైనల్గా వాళ్ళు డిసైడ్ అవుతారు. మన సేఫ్టీ మనకు ఉండాలి అంతే. ప్లీజ్ అర్థం చేసుకొని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అంటిల్ దెన్ సైనింగ్ అప్, అఫీషియల్ 17 బై బై.